నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు జూలై మాసంలో 3వ తేదీన సాయంత్రం 6 దాటాక ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది. ఏమిటి ఆ నిజం? ఏం జరగబోతుంది? ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందామండి. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం గమనించుకున్నట్లయితే గనక చాలా వరకు మంచి మనసు ఉంటుంది. దృఢ సంకల్పం ఉంటుంది. కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. ఇక అందరితో కూడా కలుపుకొని పోయే తత్వం ఉంటుంది. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తారు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా వారికి అవసరమైన ఆర్థిక సాయాన్ని సైతం చేయడానికి ముందుకొస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. చురుకు స్వభావం వల్ల ఇతరులకు తెగ నచ్చేస్తారు. ఇతరుల దృష్టి వీరి మీద ఎక్కువగా పడుతుంది. అందుకే నరదృష్టి ఎక్కువ ఉంటుంది. పెద్దలతో కూడా అనుభవాన్ని అంటే మంచి సాంగత్యాన్ని కొనసాగిస్తుంటారు. చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు టెక్నికల్ రంగాలు, ఈ ఉద్యోగాలు కూడా ఉన్నత స్థితికి తెస్తాయి. వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు. అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలు ధరించడం, నూతన పనులు చేయడం వీరికి బాగా కలిసొస్తుంది. మానసికంగా శాంతి చేకూరుతుంది. వీరిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. వీరి యొక్క విశాలమైన భావాలు, సంప్రదాయబద్ధమైన ఆలోచనలు ఇందుకు కారణంగా చెప్పడం జరగొచ్చు. వీరికి స్నేహితులతో గడపడం, ఎంత ఖర్చైనా పెట్టడం, వారితో సమయాన్ని గడపడం అంటే చాలా ఇష్టం. సాంస్కృతిక వ్యవహారాల పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున వీరికి ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. దిన ఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకు చూస్తే సాయంత్రం 6 గంటల్లోపు ఒక నిజమైతే తెలుస్తుంది. చాలా కాలం నుంచి మీ దగ్గర మీ యొక్క స్నేహితులు లేదా మీ యొక్క స్నేహితురాలు దాచిపెట్టినటువంటి ఒక నిజమైతే మీకు తెలియడానికి ఆస్కారం ఉంది. ఇక బాధల్లో ఉన్నారో లేదో మీతో చెప్పుకోకుండా ఒక రహస్యమైతే మీ దగ్గర మాత్రం దాచి ఉంచారు. అటువంటి నిజమైతే బయటపడే అవకాశం ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారు సాయంత్రం 6 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క రహస్యం తెలుస్తుంది. మిగతా అంశాలు చూస్తే ఒక పెద్ద సమస్య ఈ రోజు వచ్చే అవకాశం మీ రంగాల్లో కనిపిస్తుంది. అది వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు తలెత్తడం కావచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరికి చెప్పుకోలేని బాధ రావడం కావచ్చు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విధంగా ఒక సమస్యలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించుకోండి. తోచినంతలో శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. మీ యొక్క రహస్యాలు కానీ, మీ విషయాల గురించి కానీ, అందివచ్చే అవకాశాల గురించి కానీ ఎవ్వరికీ పన్నెత్తి చెప్పొద్దు. అలాగే ఈ రోజున మాట దురుసుగా ప్రవర్తించడం, ఎదుటి వారిని పన్నెత్తి ఒక మాట అనడం లాంటివి కూడా చేయొద్దు.
ఈ రోజు మీకు అన్నీ కూడా ఇబ్బంది కలగచేస్తాయి. ఏ విషయం తెలుసుకున్నా పూర్వపరాలు ఆలోచించే శక్తి ఈ రోజు ఉండకపోవచ్చు. మనోచాంచల్యం ఎక్కువ ఉండొచ్చు. ఒత్తిడితో కూడిన రోజుగా ఈ రోజు మిగిలిపోతుంది. కావున మీరు ఆచితూచి అప్రమత్తంగా, ఓర్పుగా, సహనంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.